ఒక్క సారీ కూడా లేదే నాకు. సారీస్ తీసుకోవాలి. అవునా, నాకు కూడా లేవే, నేనే తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఏం కావాలి? సారీస్. ఓహో, అయితే మీరు లేడీస్, మీ జీన్స్ చూసి జెండర్ మర్చిపోయా. ఏయ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను ఎక్కువ తాగుతాను. 24/7. నీ మెడేంటి అలా ఉంది? నాకు రెండు తిరగవు. ఒకటి నోరు, రెండు మెడ. నువ్వు తిన్నగా చూడాలంటే ఏం చేయాలి? ఎవరు తిన్నాగా? నా తిన్నగా. ఇలా ఉండి సారీస్ చూపించు. ఇలా ఉంటే నా బాడీ ఇలా ఉంటది. ఇలా ఉంటే సారీస్ ఎలా చూపిస్తాం? బాబు, నువ్వు అలా చూస్తుంటే ఎక్కడ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా చూపు అక్కడ చూసినట్టు ఉంటుంది కానీ నాకు అక్కడ ఏం కనిపించవు, సారీస్ తప్ప. వాడు ఎక్కడ చూస్తే మనకెందుకే? మనకు కావాల్సిన సారీస్ చూపిస్తున్నాడా లేదా? బాబు, నువ్వు ఎక్కడ చూసినా పర్లేదు కానీ మంచి సారీస్ చూపించు. సరే, 1 సెకండ్. చెన్నై ఎక్స్ప్రెస్ లో దీపిక పడుకొని వేసుకుంది. నువ్వు ప్రతిదానికి డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావేంటి? డబుల్ మీనింగ్ ఎవరు డబుల్ మీనింగ్ మాట్లాడితే ఏంటి మీద మీద వస్తున్నావ్? డబుల్ మీనింగ్ మెల్లగా మెల్లగా మెల్లగా. సారీ మేడం. చూడండి, వీడి మిస్బిహేవ్ చేస్తున్నాడు. చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, ఏంట్రా కస్టమర్స్ తో ఇలా మిస్బిహేవ్ చేయొచ్చా? వాళ్ళు మిస్ కాబట్టి మిస్బిహేవ్ చేశా. నీతో చేశానా చెప్పు. ఒరేయ్, పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను ఉద్యోగం నుంచి పీకేస్తాను. ప్రతిరోజు ఇదే తంతు, తాగడం వాగడం. ఏదో వీరభద్ర సార్ రికమెండేషన్ చేశాడు కదా అని ఇన్ని రోజులు భరించాం. ఇక భరించే ముచ్చటే లేదు. ఈ మాల్లోకి వెళ్ళి ఫోన్ చేద్దాం. ఓకే. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఫుల్ వేస్తా కానీ సెట్ అవ్వాలి. అప్పుడు సంగతి చెప్తా. అరే దిలీప్, చెప్పరా. రే, మేము హైదరాబాద్ వచ్చేసాం. నువ్వు ఎక్కడున్నావు? మామా, నీ కోసం చూసి అర్జెంట్ పని మీద వేరే ఊరు వచ్చానురా. నేను రావడానికి మార్నింగ్ 5 అవుతుంది. అరే, ఇప్పుడు ఎలా రా మరి? ఈ ఒక్క నైట్ కి ఏ హోటల్ అని ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవ్వండి. పెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాను. పెళ్లి అయిపోయిందంటే ఎవరేం చేయలేరు. సరేరా, ఏదో చేస్తానులే. సారీరా మామా, ఏమనుకోకు. నేను బయలుదేరాను, మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. సరేనా మామా? ఓకేరా. ఏమన్నాడు? వాడు బయట ఉన్నాడంట. వచ్చేసరికి మార్నింగ్ అవుతుందంట. ఇప్పుడు ఎలా దిలీప్? నువ్వేం భయపడకు, ఏదో చేద్దాంలే. పోనీ ఓ పని చేద్దామా? ఏం చేద్దాం? ఈ ఒక్క నైట్ మీ ఫాదర్కి దొరకకుండా ఉంటే రేపు మనకు పెళ్ళి అయిపోతుంది. అప్పుడు ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. అదోకే. ఈ రోజు నైట్ మన పరిస్థితి ఏంటి? మనం బయటికి వెళ్తే దొరికిపోతాం. అందుకని ఈ రోజు నైట్ మనం షాపింగ్ మాల్లోనే ఉండిపోదాం. షాపింగ్ మాల్లోనా? అదెలా కుదురుతుంది? అలా ఎలా ఉండనిస్తారు? ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోయి మాల్ ఓపెన్ చేశాక జనంతో పాటు మనం కూడా బయటికి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఐడియా ఏదో బాగుంది. ఓకే, పద. పర్లేదు కదా, ఎవరికి దొరకంగా. ఎవరు వస్తున్నారు? అమ్మో, సెక్యూరిటీ. అమ్మయ్య, వెళ్ళిపోయాడు. సరిగా వేసా తాళం? సరే, ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్దాం? తినేసి ఇంటికి వెళ్దాం. థ్యాంక్స్ రా, నాకు నచ్చిన డ్రెస్ ఇచ్చినందుకు.
చూస్తున్నావు? ఈరోజు ఏంట్రా ఇంత అందంగా ఉన్నావు? ఏడ్చేవలే. వావ్, వాట్ అ బ్యూటిఫుల్ బెడ్. అవునరా, మా వాళ్ళందరినీ కాదని వచ్చేసాను కదా. మరి నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కదూ? అరే బంగారు కొండ, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది, కానీ నువ్వే నా ప్రపంచానివి. అలాంటప్పుడు ఎంత బాగా చూసుకుంటాను. ఆ, ఎలా చూసుకుంటావు? ఇప్పుడు నాకు 90K ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ హైక్ వస్తుంది, అంటే శాలరీ డబుల్ అవుతుంది. అప్పుడు మనది ఆల్మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ. అప్పుడు నిన్ను ఎలా చూసుకుంటానో తెలుసా? ఏమైందిరా? కింద ఎవరో ఉన్నారు. అవును, ఎవరో ఉన్నట్టున్నారు. పద వెళ్ళి చూద్దాం.